మీ అక్క బతికున్నన్ని రోజులు నన్ను బాగా చూసుకుంది. అయినా మీ అక్కను చంపినందుకు ఈ నారాయణ జైలు శిక్ష అనుభవించి వచ్చాడు కదా. అయినా నీకు మీ అక్క పిల్లలంటే ప్రేమ లేదా అని తాయారు అడిగితే ఇప్పుడు చంపుకోవడం లాంటివి వద్దు అని అంటుంది. మావయ్య, మేం చిన్నప్పటి నుంచి ఏ దిక్కు ముక్కు లేకుండా బతికాం. మా అందరిని చూసి పైనుంచి అమ్మ ఆత్మ ఎంత బాధపడి ఉంటుందో అని పెద్ది అంటాడు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ కూడా లేదు. ఇప్పుడు నాన్నకి దూరం చేస్తారా అని మహా అడుగుతుంది. వీడు నాకు ప్రాణభిక్ష పెట్టడం ఏంటి అని నారాయణ పైపైకి వెళ్తూ ఉంటాడు. మా అక్క చూసి మిమ్మల్ని, నీ మొహం చూసి ఈ నారాయణను ఇప్పుడు వదిలేస్తున్నాను. ఈ పగ మాత్రం చలాలలేదు. నీ చావంటూ ఉంటే అది నా చేతుల్లోనే అని దుర్గా అంటాడు. దీనితో నారాయణ గొడవకు వెళ్తాడు. అందరూ కలిసి నారాయణను బయటకు తీసుకువస్తారు. కారులో అందరూ హైదరాబాద్కి రిటర్న్ అవుతారు. అయితే కారులో కూర్చున్న నారాయణని కన్న టచ్ చేస్తాడు. అబ్బా, దెబ్బలు బాగా తగిలేరా అని అంటాడు. నీకెలా ఉందిరా అని కేశవ అడిగితే ఇవన్నీ నాకు అలవాటయ్యాయి కదరా అని చక్రి అంటాడు. ఇక దారిలో మెడికల్ షాప్ చూసి కారు ఆపండి అని మహా అంటుంది. చక్రి చేతిని పట్టుకుని ఆయింట్మెంట్ రాస్తుంది. అమ్మా అని చక్రి అరుస్తూ ఉంటే మీరేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా అని మహా అడుగుతుంది. షర్ట్ బటన్స్ విప్పండి, బ్యాక్ సైడ్ షోల్డర్ మీద రాస్తాను అని మహా అంటుంది. నాకు సిగ్గండి అని మెలికలు తిరుగుతాడు చక్రి. వాళ్ళని తిడదాం కొడదాం అంటే మన వాళ్ళు మన చుట్టాలు అయిపోయారు, అందుకే నేనేమీ అనలేకపోయాను అని మహా అంటుంది. అంటే మళ్ళీ మనం ఇక్కడికి రామా అని కన్న బాధగా అంటాడు. ఇన్నాళ్ళు అంటే మనకు చెప్పలేదు కాబట్టి రాలేదు, ఇకపై ప్రతి ఏడాది వద్దాం అని అంటాడు కేశవ. అది మన ఊరు, మన గ్రామ దేవత అని పెద్ది అంటాడు. అన్నయ్య పెళ్లి కుదిరాక పెళ్లి అయ్యాక మళ్ళీ వద్దాం అని నారాయణ అంటాడు. దీనితో కన్న కాస్త ఖుషి అవుతాడు. అప్పుడు ఇల్లు వచ్చేసిందా అని కన్న అంటాడు. లేదరా, మనమే ఇంటికి వచ్చాం అని చక్రి అంటాడు. లోపలికి వెళ్తూ ఉంటే నారాయణ పూనకం వచ్చినట్లుగా ఉగ్గిపోతాడు. దీనితో మనీషా భయపడి పెద్దిని, చక్రిని మహా, కేశవాని కర్ణ పట్టుకుంటారు. అలా భయపెట్టకు, చిన్నపిల్లలు భయపడతారు అని చక్రి అంటాడు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాం కదా అని అలా చేశానరా అని అంటాడు నారాయణ. ఇక అందరూ లోపలికి వెళ్తే నారాయణ మాత్రం తన సైకిల్ తీసుకుని వైన్ షాప్కి పోతాడు. అయితే అన్నయ్య, నేను బయటకు వెళ్ళి వస్తాను అని అంటాడు కేశవ. ఎక్కడికరా ఈ టైంలో అని మాధవ అడిగితే శైలు దగ్గరకు అని కేశవ అంటాడు. యారా, నీ బిడ్డను చూసుకోవాలని ఆతృతగా ఉందా అని చక్రి కామెడీ చేస్తాడు. నువ్వు సైలెంట్గా ఉండరా అని కేశవ అంటాడు. జాగ్రత్తరా, అసలు వాళ్ళు కోపంలో ఉన్నారు, నువ్వేమి గొడవలు పెట్టుకోకే అని అంటాడు మాధవ. సరే, నేను కూడా వస్తాను ఆగరా అని చక్రి అంటే పోరా పో అని కేశవ వెళ్ళిపోతాడు. కానీ ఆటోలో వెళ్తూ కేశవాను ఫాలో అవుతుంటాడు చక్రి. బయటే ఉండి శైలుకు కేశవ ఫోన్ చేస్తాడు. కానీ శైలు మాత్రం ఇంకా కడుపు తండ్రి అని అంటూనే ఉంటుంది. దీనితో ఇంట్లోకి వచ్చేస్తాడు కేశవ. ఏంట్రా మా ఇంటికి వచ్చావు అని సురేష్ గారు ఫైర్ అవుతాడు. నీ బిడ్డను చూసుకోవడానికి వచ్చావా బాబు, నీకెంత ధైర్యం రా అని తిడతాడు. ఏం బాబు, మీ ఇంటికి వచ్చినప్పుడు పద్ధతి సంస్కారం అని ఏదేదో మాట్లాడావు, ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అని వరాలు తిడుతుంది. మీకు మాత్రమే పరువుంటుందా, మాకుండవా అని శేఖరం అడుగుతాడు. ఏంటి మీరంతా కలిసి మా కేశవ మీద పడ్డారు, జరిగిన తప్పులో మావాడిదే మొత్తం ఉంటుందా, మీ కూతురు అంగీకారం లేకుండా ఇదంతా జరిగిందా, జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉంది, అందుకు పెద్దవాళ్ళుగా మనమే దాన్ని సరిదిద్దాలి అని చక్రి అంటాడు. అంటే వీడికి నా కూతురినిచ్చి పెళ్లి చేయమంటావా అని వరాలు ఫైర్ అవుతుంది. ఇలా తొందరపడితేనే పెళ్లి చేస్తారు అని వీడే సలహా ఇచ్చి ఉంటాడమ్మా అని సురేష్ కూడా అంటాడు. దీనితో కేశవకు మరింత కోపం వస్తుంది. కేశవ సురేష్ గల్లా పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్తారు. అప్పుడు శైలు వచ్చి అడ్డుకుంటుంది. అసలు ఈ కడుపుకి నాకు ఏ సంబంధము లేదు అని కేశవ అంటాడు. దీనితో శేఖరానికి కోపం వస్తుంది. అంటే ఏంటా నువ్వు మాట్లాడేది అని కొడతాడు. నా కూతురు వేరే వాళ్ళతో తిరిగింది అంటున్నావా, నీకు సంబంధం లేదు అని అంటున్నావా అని కేశవ కాలర పట్టుకుంటాడు శేఖరం. కేశవ మాత్రం సైలెంట్గానే ఉంటాడు. ఇక ఇంతలో శైలు అసలు విషయాన్ని చెబుతుంది. అవును నాన్న, ఇందులో కేశవ తప్పేమీ లేదు, ఇదంతా అబద్ధం, నేను అసలు ప్రెగ్నెంటే కాను అని చెప్పేస్తుంది శైలు. ఏంటమ్మా అని శేఖరం, ఏంటే అని వరాలు ఇద్దరు షాక్ అవుతారు. హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించమన్నావు అని వరాలు అంటే అది కూడా అబద్ధమే అని అంటుంది శైలు. ఇంత పెద్ద నింద ఎందుకు వేసుకున్నావమ్మా అని శేఖరం అడుగుతాడు. మీరు బలవంతంగా పెళ్లి చేస్తూ ఉండడం ఏం చేయాలో తెలియక అలా చెప్పేశానన్నా అని శైలు అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ క్లోజ్.